హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి మనం మిడిల్ క్లాస్ అందరూ కనెక్ట్ అయ్యేలా వాళ్ళందరికీ లగ్జూరియస్ రైడ్ అయినా ఆటో మీద స్కిచ్ చేయడానికి వచ్చేస్తున్నారు. అదైతే నీ టీమ్ లో ఉంటారు కదా, మా టీం గురించి ఎందుకు ఇస్తాను ఇంట్రొడక్షన్? మా టీం నుంచి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ పటాస్ ప్రవీణ్. సిగ్గు లేదురా, మనిషి కాదురా, దున్నపోతా. ఏదో ఖాళీగా రోడ్డు మీద తిరుగుతున్నావు కదా, నేను రైటర్ ని చేద్దామని తీసుకొచ్చి నాకు ఆటో మీద కొటేషన్ రాయాలంటే ఏం రాసావు నువ్వు? రాశాను కదా. ఏం రాసావు? జీవితం అనేది ఒక ప్రయాణం, 10 లంగా చూసుకోవాలంటే 10 లంగాలు చూసుకోవాలని రాస్తారా? ఆటో ఎక్కేవాళ్ళు ఏమనుకుంటారా? తెలుగులో వీక్ సార్. సరే, తెలుగులో వీక్, ఇంగ్లీషు ఓకే. నేను ఏమని రాయమన్నాను? బాయ్స్ ఆర్ బార్న్ ఫర్ గోల్స్ అని రాయమన్నా. నువ్వేం రాసావు? బాయ్స్ ఆర్ బార్న్ ఫర్ గర్ల్స్ అన్నారు. బుద్ధిజ్ఞానం సిగ్గుసరం లేదు నీకు. ఆఫ్టర్ ఆటో కోసం తిట్టాలి ఇప్పుడు. ఆఫ్టర్ ఆల్ ఆటో ఎంత మాట అసలు ఆటో అంటే ఏమనుకుంటున్నావురా? ముందు సీటు నడిపే డైరెక్టర్, వెనక సీటు 2 జడ్జిలు, ఇంజను సంస్థరా, వచ్చే కస్టమర్లు 2 యాంకర్లు. తెలీదా నీకు? ప్రపంచంలో మెట్రో బస్సు ఉంటుంది, మెట్రో రైలు ఉంటుంది, ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది, క్యాబులు ఉంటాయి. ఈ 3 పని చేయకపోయినా ఆటో మాత్రం స్టైడీగా ఉంటుందిరా. ఏ గల్లీలోకి వెళ్ళాలన్నా ఆటో కావాల్సిందే. రే, ఒకటి గుర్తుపెట్టుకో రే, ఆటో అంటే ఏంటో తెలుసా? ఒక పేదవాడికి లగ్జరీ కార్ రా. అలాంటి ఆటోని పట్టుకొని అది నడిపేవని ఆఫ్టర్ పోసేస్తా గాడిదే. కూర్చోరం లేదు. ఆటో ఇస్ ఎన్ ఎమోషన్. పాపం ఇదంతా అతనే రాశాడు. మీకు అర్థమైంది కదండి, నేను ఆటో డ్రైవర్ని. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది టీ, ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. ఏం చెప్పావురా? నేను మసాలా టీ తాగాలి కాబట్టి ఇప్పుడు చూడండి. ప్రవీణ్ గారు, ఏంటి మసాలా టీ అండి? తాగుదాం అనుకున్నాను, ఇంట్లో పాలు, షుగరు, చాయ్ పత్తి అవి లేవు. కొంచెం ఇస్తే పెట్టుకొచ్చి తాగిస్తాను. ఏవే సుధారాణి, కొద్దిగా పాలు, కొద్దిగా చక్కెర, కొద్దిగా చాపత్త ఇస్తే టీ పెట్టుకొని తాగేస్తానంట చంటి గారు. ఓ పని చేస్తా, ఓకే, డైరెక్ట్ గా చాయ్ తీసుకొని ఇస్తా. అబ్బా, ఎంత మంచి పేరామండి. సిగ్గు లేదా? కడుపు కన్నం తిట్టు, కట్టు తిట్టు. ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే ఇంటికి రావడమేనా? టీ క్యాన్సిల్. ఎందుకో? ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇంకో టీ ముట్టుకోండి. ఆల్రెడీ డికాషన్ టీ గురించి మాట్లాడుతోంది. అరే సిగ్గులేని కదవా, వాళ్ళు ఎవరైనా వాళ్ళు వస్తే టీ చేయాలి, కాఫీ చేయాలని బుద్ధి లేదు నీకు. ఇంట్లోనేమో బియ్యం లేదు, పసుపు లేదు, కుంకుమ లేదు, బాగలేదు, పిల్లలు కావడం లేదు, చేత కాదు, దున్నపోతులాకున్నావు, కడుపు కన్న తింటూ గడి తింటావా? ఏంటి? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. అయ్యో, హార్ట్ అటాక్ కొత్త పిడిచొచ్చినట్టు ఎందుకు చెప్తున్నా మరి? కూర్చో డాక్టర్ ఏమండి చంటి గారు ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే, హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్ సార్. ఏంటయ్యా? ప్లీజ్ సార్, రండి సార్, కాపాడండి సార్. ఇదేనా మీ ఆవిడ? ఇదే మా ఆవిడ సార్. దీన్ని ఎవడైనా హాస్పిటల్ తీసుకెళ్తాడండి? ప్లీజ్ సార్, ఎలానైనా కాపాడండి సార్ మా ఆవిడని. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, సార్ చిలకుంది. ఏమండి? ఏంటి? త్వరగా తీసుకెళ్తాడే సార్. వచ్చేసింది. ఒక అమ్మాయి నా ఆటోని స్కూటీతో కూర్చుంది. మనిషివా దున్నపోతాను నాకు అర్థం కాదు. అయ్యో, నా కొత్త బండి నిరగొట్టేసావు. నిన్నే కొన్నాను రా కొత్త బండి. చచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీ ఆటో తగలాడిపోను. ఇప్పుడు డబ్బులు ఎత్తావా? డబ్బులు ఇవ్వను. ఆటోకి నా చక్రం విరిగిపోయింది. మరి వచ్చి నువ్వే పడిపోయి నువ్వే కొట్టుకొని నన్ను డబ్బులు ఎడతావు. ఏ మనిషి నాకు అర్థం కాదు. నువ్వు గుద్దుందా లేదా నీకు? అసలు చిన్న బండి వచ్చి పెద్ద బండిని గుద్దినా, పెద్ద బండి వచ్చి చిన్న బండిని గుద్దినా పెద్ద బండితో తప్పు. కాబట్టి నీదే తప్పురా. దరిద్రుడా. నా బండికి డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వెళ్ళను. మా ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. నీకు అన్యాయం జరిగింది, నాకు ఇక న్యాయం కూడా జరగట్లేదు. నాకు కొత్త హక్కులు కావాలి. రాసుకో ఏదో హక్కులు ఈ రోజుగా
లేకపోతే రేపైనా రాసుకో, ఏం పర్లేదు. సార్, ఉన్నప్పుడు- ఈ రోజు ఇది తేలాల్సిందే సార్, తేలకపోతే నేను బండి తీయను. నాకు డబ్బులు ఇచ్చేదాకా నేను కదలను. ఎంత చెప్పు నీ డబ్బులు? 6000 ఇస్తానే వెళ్తా. ఫోన్ పేది నెంబర్ చెప్తా కొట్టే. అది తీసుకొని పో, బండి తీసుకొని పో. సార్ మీ బండికి ఎంత అయింది? ఓ 10,000 దాకా అవుతుందండి. మీకు ఫోన్ పే చేస్తాను కదా, తీయండి. సరే త్వరగా తీసుకెళ్ళయ్యా. తీసుకెళ్తున్నానండి. సార్ ప్రవీణ్ గారు, సార్ చెప్పండి సార్. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకున్నానండి. ఏంటండి? గుర్తురాట్లే, తర్వాత అడుగుతాను. సార్ ఏమైంది సార్? వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. హాస్పిటల్ వచ్చేసింది అనలేవే. ఏంటి మేడం, ఏంటి చెప్పండి. మీ పేరు మీద ఇన్ని చలానాలు ఉన్నాయి. ఎంత కట్టాలి మీ చలాన్లు? జస్ట్ 60,000. ఏంటి సార్ 60,000 కట్టమంటుంది? నేను కడతా కానీ మీరు మాట్లాడండి ఇంకొక మాట. ఇట్లా ముందుకు రండి. నీ మాట కాదు, నా మాట కాదు. 59,000 కడతాను, తీసుకోపో. ఓకే. కట్టేయండి సార్. ఎంత సార్? 59,000. खत्म बाय बाय స్కానర్ కొట్టేసాను 60,000. సార్ వెళ్ళిపోదామా? తీయండి సార్, మా ఆవిడ చచ్చిపోయేటట్టుంది. మీరు ఏంటి సార్, మీరు ఇప్పటికే మీ దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుంటున్నారు. ఏమండి త్వరగా తీసుకెళ్ళండి. అమ్మా, ఇంటి దగ్గర చచ్చిపోయిన దరిద్రం వదిలిపోయేది. సార్ ప్రవీణ్ గారు, సార్. వచ్చేసింది సార్. ఈసారి వచ్చేసిందా సార్? వచ్చేసింది, టెన్షన్ పడకండి, వచ్చేసింది. నువ్వు ఫైనాన్స్ తీసుకొని ఎన్నాళ్ళైంది? 4 నెలల నుంచి నువ్వు ఫైనాన్స్ కట్టడంలా. నువ్వు ఫైనాన్స్ కడతావా, ముందు ఆటో తీసుకు పమ్మంటావా? కట్టను. ఏమండి? కట్టను. కట్టపోతే నేను ఆటో తీసుకెళ్ళిపోతా. తీసుకోపోతే తీసుకోవా. ఆటో తీసుకెళ్ళిపోతా. అదే ఆటో కాదురా నా పెళ్ళం. నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏమండి? ఏంటి? బ్లడ్ వస్తుందండి. అసలు హార్ట్ అటాక్ వస్తే బ్లడ్ ఎందుకు వస్తుంది? సరిగ్గా చూడు. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పిన్నిస్ గుచ్చుకుంటుంది. హార్ట్ అటాక్ కాదు. ఫినిష్ గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుంది. ఆ ఆటోకి ఇచ్చిన డబ్బులతో చిన్న ఆల్టో కార్ కొనుక్కొచ్చి తిరిగి వచ్చా మనం. ఏమండి? ఏమండి? కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? చంటి గారు కంగ్రాట్స్, మళ్ళీ టీం లీడర్ అయ్యారు. కానీ టీం లీడర్ అయ్యాక వాయిస్ కూడా బాగాలేసింది, అన్ని బాగాలేసినాయి మీలో. చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. సుధాకర్ సూపర్, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? చంటి గారు కంగ్రాచులేషన్స్, లీడర్ అయిపోయారు మళ్ళీ. అండ్ ఓవరాల్ స్కిట్ నిజంగానే చాలా బాగుంది. ప్రవీణ్, సుధాకర్ గారు ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, వెరీ నైస్. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్.